మీరే సార్ సార్ రవిశంకర్ సార్ ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో మా తేజ సజ్జా, కార్తీక్ ఘట్టంనేని, మిగతా టెక్నీషియన్లు అందరూ చాలా కావాల్సిన వాళ్ళు, చాలా ఆప్తులండి. ఇది ఇంత సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ప్రధానంగా చెప్పాల్సింది, ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలని బలంగా కోరుకుని, ఇది మా విశ్వా గారు సాధించిన గొప్ప విజయంగా మేమైతే పర్సనల్గా చాలా పర్సనల్గా అది ఫీల్ అవుతున్నాం. దాంట్లో ఒక ప్రొడ్యూసర్ స్ట్రెంగ్త్ ఏంటి, కమాండ్ ఏంటి, మొత్తం A to Z అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఆయనకు ఒక దీంతో వెళ్ళి ఆయన CG అంటే అందరూ విమర్శించడం ఎక్కువ, పొగట్టడం తక్కువ అయిపోయిన ఈ టైంలో CGని ఏ లెవెల్లో, ఏ స్టాండర్డ్స్లో, ఈ బడ్జెట్లో చేయొచ్చని అందరికీ, మా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు ఆయన పెద్దన్నయ్యలాగా అందరికీ మాకు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అలాగే ప్రజల నుంచి కూడా, ఆడియన్స్ నుంచి కూడా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. అలాగే ఈ సినిమా పనిచేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి, అందరూ ప్రత్యేకంగా DOP అండ్ డైరెక్టర్ మా కార్తికే కాబట్టి అందరికి పేరున కంగ్రాచులేషన్స్ అండి. అలాగే హీరోయిన్ నాయక్ గారు, అమ్మాయికి అందరికీ చాలా పర్సనల్గా ఇది. ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమా ఎంత ఎక్స్ట్రాడినరీ సినిమా అంటే, మార్నింగ్ తెల్లారుజామున 5ంటికి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది, కన్ఫ్యూజన్ లేకుండా స్టార్టింగ్ అమెరికా రిపోర్ట్, రివ్యూవర్స్ కాడి నుంచి అందరూ ఏకదాటిగా, ఈ గోల్ లేదు, అంత ఇచ్చారు ఇంత ఇచ్చారు, చాలా ఎక్కువ ఇచ్చారు. అలాగే అది కరెక్ట్గా ఆడియన్స్తో సహా అలాగే సింక్ అయింది. ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా యునానిమస్గా హ్యాపీగా వాళ్ళు ఇచ్చిన రేటింగ్లు వీటికి చాలా న్యాయం చేసి మొత్తం కలెక్షన్లు కూడా ఆ విధంగా వచ్చి అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. అదొక మంచి విషయం అండి. అనవసరంగా ఇప్పుడు లేనిపోయిన డిబేట్లు లేకుండా హ్యాపీగా స్మూత్గా ఓ ప్రొడ్యూసర్కి ఎంతో హ్యాపీగా సినిమా ఇంత సక్సెస్ అవ్వటానికి కావాల్సిన అన్నీ కూడా తోడ్పడి ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ. వెల్డన్ సార్, విశ్వా గారు, కీప్ ఇట్ అప్ సార్. మీ నుంచి రాజా సాబ్, ఇక ఆ తర్వాత వచ్చే అన్ని సినిమాలు కూడా చాలా మ్యాసివ్ హిట్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఎట్టి పరిస్థితుల్లో డెఫినెట్గా షైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ రవిశంకర్ గారు. అండ్